లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, తిప్పడి తెలివి. స్రవంతిపురం రాజు నాగవర్మ తన కోర మీసాలకు రకరకాల అత్తర్లు పూస్తూ కన్నబిడ్డల కన్నా అపురూపంగా పెంచుకుంటున్నాడు. ఒకనాడు ఆయనకు గడ్డం చేస్తున్న తిప్పడు మాటల్లో పడి ఒక పక్క మీసాన్ని కొంత గీసేశాడు. జరిగిన పొరపాటును గమనించిన తిప్పడు 2-3 క్షణాల్లో రాజు సంగతి తెలుసుకుని తనకు ఉరిశిక్ష విధిస్తాడని గడగడలాడిపోయాడు. అయితే ఆ సమయంలో తిప్పడికొక తెలివైన ఆలోచన వచ్చింది. అప్పుడు రాజుతో, ప్రభు, రాజు కాదు చక్రవర్తి అయినా సరే ఏదైనా బలహీనతకు లోనైతే దాన్నుంచి ఒక పట్టాన బయటపడలేడు అన్నాడు. తిప్పడి మాటలకు కోపం తెచ్చుకుని రాజు, నేను ఎటువంటి బలహీనత నుంచైనా ఇట్టే తప్పించుకోగలను అన్నాడు. అది అంత తేలికైన పనేం కాదు ప్రభు, మీకు తరచుగా మీసాలు దువ్వుకునే అలవాటున్నది. ఒకవేళ అవి లేకపోయినా బుగ్గ మీద చేయి వేస్తారు అన్నాడు తిప్పడు సవాలు చేస్తున్నట్లు. రాజు అహం దెబ్బతిన్నది. నేను నువ్వనేది ఒప్పుకోను, కావాలంటే నా మీసాలు తీసేయి అన్నాడాయన. బతుకు జీవుడా అనుకుని తిప్పడు రాజు మీసాలు తీసేశాడు. 1-2 క్షణాలు గడిచేసరికి తిప్పడన్నట్లు రాజు మీసాలు దువ్వుకోబోయి పక్కున నవ్వేశాడు. తర్వాత ఆయన తిప్పడన్నది అక్షర సత్యం అని ఒప్పుకొని వాడికి మెడలోని హారం బహూకరించాడు.